బొటిక్స్‌లో వాడే టెక్నిక్ తోటి నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ నెక్ అయితే చాలా ట్రెండీగా ఉందనమాట. అంటే కొంచెము మనకు టెంపుల్ నెక్ లాగా కనిపిస్తుందనమాట. అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. తర్వాత ఒకటి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అండి ఇది. మొత్తం వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ప్రిన్సెస్ కట్‌ది. ఇప్పుడైతే ప్రెజెంట్ బ్యాక్ సైడ్‌ది అంటే బ్యాక్ పార్ట్‌ది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ 1 అనేది. తర్వాత ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఖర్చులు అయితే పడ్డాయి అనమాట. ఇది కటింగ్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దీని కింద రిలేటెడ్ వీడియో అనేది కూడా వస్తుంది కదా, దాని కింద నేను ఇస్తాను లింక్ అనేది. దీని కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి, లైవ్ చేశాను. మీరు అది కావాలంటే వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కటింగ్ వీడియోలో నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది కాబట్టి నేను ఇట్లా ఎక్స్ట్రా పీసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పైపింగ్ ఎలా వేసుకోవాలి నీట్గా ఇన్విజిబుల్ లాగా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం బొటిక్ స్టైల్లో వస్తుందండి మొత్తము. ఇలా నాకు బార్డర్ అయితే ఇలా సిల్వర్ కలర్ అయితే వచ్చింది కదా, కాబట్టి నేను ఇలా క్రాస్ ఈ పీస్ అయితే సిల్వర్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా చూసుకుంటే క్రాస్ కటింగ్ అండి ఇది. ఇలా చూడండి, స్ట్రైట్గా ఉంటే మనకు పీస్ అనేది లాగడం లేదు చూడండి. క్రాస్గా అయితే మనకి కొంచెం సాగుతుంది అనమాట, సాగే గుణం ఉంటుంది క్రాస్ పీసెస్ తీసుకుంటే. కాబట్టి క్రాస్ పీస్ అయితే స్ట్రైట్గా నేను ఒక పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనము థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదైతే మార్కెట్లో మనకు ఈజీగా దొరుకుతుంది అనమాట. 20 రూపీస్ అండి, 25 రూపీస్ ఒక రోల్ అయితే. ఇలా నీట్గా తీసుకున్న తర్వాత మనం పైపింగ్ అయితే చేసుకోవాలి. ఈ పైపింగ్ మనకు నార్మల్ పాదం మీద కూడా వస్తుందండి. ఈ పాదం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ లింక్ కూడా పోస్ట్ చేస్తానండి, దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అస్సలు మీకు థ్రెడ్ పెట్టడం కూడా రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో చూడండి క్లియర్గా. లైనింగ్ అనేది మనము కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ అయితే లైనింగ్ మీద ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది మనము స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి నీట్గా అండి. ఇక్కడికి అంటే మనకు కార్నర్ దగ్గర నేను టిక్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అంతవరకు స్టిచ్చింగ్ చేసి పాదాన్ని కిందికి దింపి అంటే సూదిని కిందికి దింపి పాదాన్ని పైకెత్తాలి. తర్వాత చిన్న కట్ అయితే ఇవ్వాలండి. అక్కడ కట్ ఇస్తే కనుక మనకు లోపల అనేది పైపింగ్ తిరుగుతుంది అనమాట, కొంచెం థ్రెడ్ అనేది తిరుగుతుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా తిరిగినప్పుడు మనము స్టిచ్చెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాలేకపోతే ఇలా స్క్రూ డ్రైవర్తో అలా అయినా మనం స్టిచ్చెస్ అయితే చేసుకోవచ్చు సరిగ్గా జరుపుకొని. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ ఎలా మనం కటింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే మనము ఇక్కడ చూడండి, నేను బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇక్కడ వరకు నాకు పైపింగ్ థ్రెడ్ అనేది దిగాలి అని అనిపిస్తుంది. ఇక్కడ సూది తింపి మళ్ళీ మనము ఇలా క్రాస్గా తిప్పుకోవాలి. అంటే మనం ఎక్కడెక్కడ మూలలు తిప్పుతామో అక్కడెక్కడ మనము ఈ విధంగా టెక్నిక్తో ఫాలో చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే మనకు థ్రెడ్ అనేది తిరగదనమాట. అంటే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత మనకు తిరగదు. ఓకేనా, ఇలా చేసుకోండి నేను చెప్పిన టిప్పుని. ఓకేనా, లైనింగ్ అయితే కట్ చేయొద్దండి, జస్ట్ మనము అదే పైపింగ్ థ్రెడ్ది ఉంది కదా అక్కడ మనము కటింగ్ చేసుకోవాలండి. లైనింగ్ ఇప్పుడే కాదు, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ని కటింగ్ చేస్తాము. ఓకేనా, మూలలు తిరగడానికి మంచి టెక్నిక్ అండి. ఇలానే బొటిక్ స్టైల్లో చేస్తారనమాట. అస్సలు మనకు ఖర్చులు అనేదే కనబడవండి. ముందర మనకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ ఎలా కనిపిస్తుందో పైపింగ్ ఉన్నప్పుడు లోపల అంటే మనకు లైనింగ్ వైపు కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. చూసారు కదండి, క్లాత్ చూడండి నేను ఎంత నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశానో. ఇక్కడ మనకు మూలలు వచ్చాయి కదా, అవి అయితే కటింగ్ చేసుకొని మనం చిన్న చిన్న ఘాట్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు అంటే లోపలికి తిరగదిప్పుకోవడానికి. కింద భాగంలో కూడా పైపింగ్ అయితే వేసానండి, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ అనేసి పెట్టుకోవాలి. రైట్ సైడ్ వైపు మనకు లైనింగ్ వేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్చెస్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా ఇలా కింద భాగంలో పైపింగ్ వేస్తే ఫస్ట్ కిందిదే స్టిచ్చింగ్ చేస్తాను, ఎందుకంటే నెక్ స్టిచ్చింగ్ చేయను అనమాట. స్ట్రైట్ పీస్ స్టిచ్చింగ్ చేసేస్తే మనకు చాలా నీట్గా పై వైపుకి
క్లియర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే కింద వైపు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పై వైపున మనకు స్టిచ్చింగ్ ఉండదన్నమాట. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత మనం నెక్ ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేసామో లైనింగ్ని అదే విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కూడా సేమ్ అలాగే మనం కుట్టు కనిపిస్తూ ఉంటుందండి, ఉల్టా సైడ్ వేసుకోవాలన్నమాట. ఇది ఉల్టా సైడ్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, తర్వాత ఇది కూడా అంటే డోరీస్ కూడా మనం పై వైపుకి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా, అలా లేకుండా ఇన్విజిబుల్ లాగానే స్టిచ్చింగ్ చేస్తే ఇంకా మనకు నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. పై వైపు లేకుండా మనకు లోపల వైపే డోరీ కూడా ఉంటుందన్నమాట. అలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను థ్రెడ్ని ఎక్కడ మూల వస్తుందో ఆ మూల దగ్గర అయితే నేను ఈ విధంగా పెట్టి తర్వాత ఒక 2 టైమ్స్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తానండి. ఎందుకంటే అక్కడ రఫ్ చేయడానికి నాకు కుదరదు, ఎందుకంటే పైపింగ్ వేసాం కదండి, కాబట్టి అక్కడ మూల అనేది తిరగదనమాట, రఫ్ అయితే చేయలేము. కాబట్టి ఆ పైపింగ్ మీదనే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఒక 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేశానమాట. ఓకేనా, ఇలా మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను పైపింగ్ ఎక్కడెక్కడ వస్తుందో ఆ క్లాత్ అనేది మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తూ మనము స్టిచ్చెస్ అయితే చేసుకుంటూ రావాలి. మూల వచ్చినప్పుడు మళ్ళీ మనము సూదిని కిందికి దింపి మళ్ళీ టర్నప్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో, కొద్దిగా అక్కడ సూది దింపి తర్వాత టర్నప్ చేసుకుంటున్నాను. టర్న్ చేసి మళ్ళీ హెడ్ని లేపి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఈ విధంగా ఇక్కడ కూడా మనం డోరీస్ వేసుకోవాలి కదా, ఇటు సైడ్ కూడా డోరీ అనేది చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మధ్యలో అయితే డోరీ పెడుతున్నాను. తర్వాత మీకు డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను లైవ్ కూడా పోస్ట్ చేస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను, అది మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నేను లైవ్ కూడా చేస్తానండి, డైలీ ఒక లైవ్ అయితే ఉంటుంది, డైలీ లేకపోయినా 2 డేస్కి ఒక లైవ్ అయితే ఉంటుంది. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ లైవ్లో మీరు నాకు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో చూడడం వేరు, డౌట్ అనేది మీరు నా ముందర అడగడం వేరు అనమాట. అందుకు ఓకే, ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా అనిపించింది కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ అయితే పిన్నిస్ అయితే తీసేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఆ కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. కట్స్ ఇవ్వకపోతే అసలు లోపలికి తిరగదనమాట నెక్. ఇక్కడ చెప్పాను కదా, మూలల చోట మనము కటింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇది మనకు ఏం అవసరం లేదు. అక్కడ రౌండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడైతే కట్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, తర్వాత మూలలు చూడండి, మనము పైపింగ్ వేసిన దగ్గర నుంచి ఇలా థ్రెడ్ అనేది పీకితే వచ్చేస్తుంది అనమాట, మూల కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మనం అలా వేయకపోతే స్క్రూ డ్రైవర్తో లోపల నుంచి కొంచెం అలా ఆనిస్తే కనుక బయటికి వచ్చేస్తుంది అనమాట. మొత్తం అయితే క్లాత్ని ఈ విధంగా తిప్పుకుంటున్నాను. తిప్పిన తర్వాత పైపింగ్ అయితే తీస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకైతే నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా చేసుకోవడం వల్ల మీరు బొటిక్ స్టైల్లో కూడా స్టిచ్చెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తర్వాత పై భాగంలో మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, స్ట్రైట్గా ఇక్కడైతే స్ట్రైట్గా వస్తుంది, తర్వాత పై వైపున రౌండ్గా వస్తుంది అనమాట. ఇక్కడైతే స్ట్రైట్గా వచ్చేస్తుంది, తర్వాత ఇక్కడ రౌండ్ ఆఫ్ వస్తుంది అనమాట. అంటే మనకు రౌండ్ వచ్చిన దగ్గర మనకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎందుకు అలా వచ్చింది అంటే కనుక మనము కట్స్ ఇచ్చాం కదా, దానివల్లనే లోపల మనకు క్లియర్గా తిరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ డోరీస్ అయితే వేసుకున్న తర్వాత మనకు ఈజీగా ఉంటుందండి. తర్వాత మనకు ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, అదేంది టెంపుల్ నెక్ లాగా అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడైతే పైపింగ్ మీద స్టిచెస్ అయితే వేసేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి. చూడండి ఈక్వల్గా పెట్టి చూసినా కూడా మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పంపించండి. ఇంకా మీ రిలేటివ్స్లో ఎవరైనా టైలరింగ్ చేస్తుంటే ఈ వీడియో అనేది పంపించండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకొని బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేయడం అయితే నేర్చుకోవచ్చు. అలా మనము ఏమన్నా కావాలంటే మీకు ఇంకా వీడియో అయితే ముందు వీడియోస్ మంచి వీడియోస్ వస్తాయి, అస్సలు మిస్ చేసుకోవద్దండి.